హైదరాబాద్ ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 19వ పద్మశాలి దసరా మేళా నిర్వహించారు. హయత్ నగర్లోని జింకల పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర అధ్యక్షుడు మేడం బాబురావు, నేతలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో చేనేతలు అవార్డు పొందిన నేతన్నలను సన్మానించారు. రాజ్యాధికారంలో పద్మశాలిలకు వాటా దక్కినాడే నేత కార్మికులు బాగుపడతారని అధ్యక్షుడు మేడం బాబురావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పద్మశాలి యువజన రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారు భాస్కర్, ఎర్రమాద వెంకన్న, నేత డాక్టర్ కర్నాటి శ్రీనివాసులు, తడక రమేష్, పున్నా గణేష్ పాల్గొన్నారు. పద్మశాలి సంఘానికి వారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలుపుతూ సరే నాకు ఈ వచ్చినటువంటి నేషనల్ అవార్డుకు సరే మన కుల పెద్దల మధ్యన నాకు ఈ సన్మానం జరగడం ఎంతో గౌరవాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సరే మన యొక్క కులం గురించి మాట్లాడినట్టయితే మనకు ఒకటి నా మనసులో ఉన్నది ఏంటంటే కులం మొత్తాన్ని కూడా ఒక దేవుని తయారు చేసుకోవాలి. ఆ దేవుడు మన కొండ లక్ష్మణ్ బాపూజీ అయి ఉండాలి. ఆ ఒక్క కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహము లేకపోతే విగ్రహం ఎట్లయితే మనకు ఏదైతే కూడలలో ఉన్నాయో అదేవిధంగా అతని ఫోటో ఏదైతుందో మన దుకాణాలలో కానీ మన ఇంట కానీ కంపల్సరీ వచ్చేటట్టు మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం ఎప్పుడు నిత్యం ఆయనను స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నేను కోరుతున్నా. రెండోది ఏంటంటే నేను చేనేత వృత్తి మీద ఆధారపడి చేనేతతోటే నేను సరే 2 రూపాయలు మా నాయన కష్టపడడం వల్ల నేను కూడా అదే వృత్తి నుండి కూడా 2 రూపాయలు సంపాదించినందుకు ఈ యొక్క చేనేత వృత్తి మీద రుణపడి ఈ రుణం తీర్చుకోవడానికి చేనేత యొక్క బాధలు తర్వాత చేనేత తోటి తయారు చేసినటువంటి చీరలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తర్వాత ఈ యొక్క కట్టుకునే వాళ్ళకి తెలవాలనే ఉద్దేశం మేరకే తమసోమ జ్యోతిర్గమయ అనే ఒక చిత్రం నిర్వహించడం జరిగింది. ఆ చిత్రం ఈ 29వ తారీఖు నాడు మన అంటే ఎక్కువ థియేటర్లు కాకుండా మన హైదరాబాద్లో ఒక 45 థియేటర్లు తర్వాత మా యొక్క నల్గొండ డివిజన్లో మాత్రం ఒక 4-5 సింగిల్ థియేటర్లు. ఎందుకంటే మన పెద్ద బడ్జెట్ సినిమా కాదు. కాకపోతే ఏంటంటే సినిమా చూసిన తర్వాత మీరు నచ్చుతారు. రెండోది ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సినిమా మొదటి రోజు చూసిన తర్వాత మొదటి రోజు చూడాలని నా కోరిక. మనం ఎందుకంటే అది మంచిగా అనిపిస్తే మీరు ఇంకా 10 మందికి చెప్తారనేది. దాంతో ఏంటంటే మన వృత్తి పట్ల గౌరవం పెరుగుతుంది. మన కులం వేరే కులం వాళ్ళకు కూడా మనం చెప్పి చూపించాలని ఈ యొక్క సభాముఖంగా